ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. రీసెంట్గా అంటే నిన్నటి రోజున ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏబీఓ ఎఫ్బీఓ నోటిఫికేషన్కి సంబంధించి మనం చాలా డీటెయిల్గా ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రొవిజన్స్ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. చాలామంది స్టూడెంట్స్ ఎన్నో డౌట్లు అడిగారు. ఈ ఒక్కరోజు గ్యాప్లో దాదాపు 30 to 40 మెసేజెస్ ఓన్లీ నా ఒక్కరికి పర్సనల్గా వచ్చాయి. ఇంక మా స్టాఫ్కి అయితే అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. మ్యాక్సిమం అన్ని డౌట్స్ కూడా సమ్మరీ రూపంలో మీకు తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న పని, మీకు వీడియోని లైక్ చేయండి. అతి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చాలా వీడియోలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నేను పెడతాను. మరికొద్ది రోజుల్లో 3-4 డేస్లో డైరెక్ట్గా నేను బీట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీట్ ఆఫీసర్తో మాట్లాడి డైరెక్ట్గా అతనితోనే నేను లైవ్లో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న ఉద్యోగం పట్ల కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు పెట్టినటువంటి క్వశ్చన్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకొని అతనితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్గా అతని చేతే మీ డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం నేను పక్కాగా చేస్తాను. మరొక ముఖ్యమైన విషయం, నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ ఫ్రెండ్స్లోని ఎవరైనా షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే దయచేసి ఫలానా నోటిఫికేషన్ ఇచ్చిందని ముందుగానే చెప్పండి, ఓకేనా? మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పోస్టులు షెడ్యూల్ ట్రైబ్కి కేటాయించడం జరిగింది. మీరు పోస్టులు కేటాయించేటప్పుడు ఏజెన్సీ అని ప్రాంతం కనిపించిందంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి అభ్యర్థినే పోస్టింగ్లో వేస్తారో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏజెన్సీలో మనకు పోస్టులు ఏమిటని చూసినా వేస్ట్. ఎందుకంటే ఏజెన్సీ అని మెన్షన్ చేశారంటే అక్కడ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి అభ్యర్థిని వెయ్యాలి. మరి కొంతమందికి లోకల్ ప్లెయిన్ ఏరియాలో కానీ కొంతమందికి కేటగిరీలో పోస్టులు ఉన్నాయి, కొంతమందికి పోస్టులు లేవు. పోస్టులు లేని వాళ్ళ పరిస్థితి అంటే మీకు ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ చూసుకోండి, ఓకేనా? మీరు ఉన్నటువంటి జిల్లాలో మీ కేటగిరీ వైజ్ ఉన్నాయో లేదో ఫస్ట్ చూడాలి. 2 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయో లేదో చూడాలి. అప్పుడు కూడా లేకపోతే మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓపెన్ నాన్ లోకల్ ఉంటాయి, అన్నిటికి కూడా మీరు ఎలిజిబులే. మీరు పక్కనున్న జిల్లాలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయనగరం అయితే పక్కన ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం, శ్రీకాకుళం, వీటిలో కూడా ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయని మీరు ఒక పేపర్లో రాసుకోవాలి. అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు కూడా చేసుకోవాలి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లోని మీరు ఎక్కడైనా ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవచ్చు నాన్ లోకల్ కింద, అది ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మీ కేటగిరీ వైజ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీ జిల్లాలో ఓపెన్లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు, వాటి ఖాళీలు దగ్గరగా నీట్గా ఒక రాసుకోండి, ఓకేనా? కానీ దయచేసి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులు ఉంటే దయచేసి చెప్పండి, ఎఫ్బీఓ చదువుకోండి. గత నోటిఫికేషన్లోని చాలా పోస్టులు మిగిలిపోతే ఇప్పుడు యాడ్ అయ్యి వాళ్ళు కనీసం ఎగ్జామ్కి అప్లై చేసి కొంచెం శ్రద్ధ పెట్టి అట్లీస్ట్ మరి మీరు పుస్తకాలు కూడా కొనక్కర్లేదు, మన టెస్ట్ సిరీస్ అయినా మీరు జెన్యున్గా ఫాలో అయిపోతే ఫిలిమ్స్ డెడ్ ఈజీగా అయిపోతుంది, ఓకేనా? మెయిన్స్ కూడా డెడ్ ఈజీగా అయిపోతుంది. ఒకరికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే లైఫ్ ఇచ్చిన అవుతాం. అవేర్నెస్ లేని వాళ్ళకి అవేర్నెస్ కల్పించింది, ఓకే సరేనా? మరొక ఇంపార్టెంట్ విషయం, అద్భుతంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము. రేపు సాయంత్రానికి టెస్ట్ నెంబర్ 5 కండక్ట్ చేస్తాము. టెస్ట్ నెంబర్ 5 అయిపోయాక ప్రిలిమ్స్ని మిమ్మల్ని ఈజీగా గట్టెక్కించేటటువంటి సబ్జెక్టులు జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్. టెస్ట్ నెంబర్ 6 నుంచి టెస్ట్ నెంబర్ 10 వరకు దాదాపు 20 రోజుల గ్యాప్లో మొత్తం 5 కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఇమీడియట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ గత 4 టెస్టులు కూడా మీరు రాయొచ్చు, ఎన్నిసార్లైనా రాయొచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్ సైన్స్కి సంబంధించి మీరు ఒక పుస్తకం కొంటేనే ఒక 500, 600, 700 అవుతుంది, ఓకేనా? మేము టెస్ట్ పెట్టే ముందు పలానా యూనిట్లో మేము మెన్షన్ చేసిన సిలబస్ PDF కూడా నేను అభ్యర్థులకి మా యొక్క పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో ఆ గ్రూప్లో కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఒక బుక్ కాస్ట్ ఈక్వల్ టు మన టోటల్ టెస్ట్ సిరీస్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయితే అది దృష్టిలో పెట్టుకోండి సార్, ఓకే రెడీ. ఇప్పుడు మనం మొదటి పేరాలో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మనకి ఏజ్ గురించి మెన్షన్ చేశారు. చూడండి, 1/7/2025 జూలై 1వ తారీఖుకి మీ యొక్క ఏజ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓకేనా? జూలై 1వ తారీఖుకి మీరు 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకపోతే మీరు ఎలిజిబుల్ కాదు, అర్హులు కాదు, ఓకేనా?
వీడియో చేస్తుంటే పవర్ అనేది ఆగిపోయింది, అయినా మనం వీడియో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే జూలై 1, 2025 నాటికి మీకు 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి అవలేదో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఓసీ అభ్యర్థులు అయితే మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే పలానా ఈ డేట్కి 35 సంవత్సరాల వరకు కూడా మీరు అర్హులే. ఓకే, పాయింట్ ఈజ్ క్లియర్ కదా. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకి మరొక ప్రొవిజన్ ఉంది, మనం తర్వాత డిస్కస్ చేద్దాం వెళ్తున్న కొద్దీ. సరే, ఇది ఫస్ట్ పేరాలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. 691 వేకెన్సీస్, అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 430. సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ ఇచ్చాడు. 16/7 అంటే రేపే ఓపెన్ అవుద్ది అప్లికేషన్. మీకు అప్లికేషన్ పెట్టడం రాకపోతే కంగారు పడిపోయి రేపు ఎల్లుండి మంచి రోజు అని చెప్పి ఇమీడియట్గా మీరు అప్లై చేసి వద్దు. నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దానికి ఏ విధంగా మనం అప్లై చేయాలి. నేను కూడా ఒక వీడియో వీలైతే అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే చేస్తాను, లేదా మీరు కూడా ఒక అవగాహన వచ్చాక అప్లై చేయండి, కంగారు ఏం లేదు. ఓకేనా, మీరు ఇప్పుడు ఏమైతే అప్లై చేశారో అది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. నేను ఆల్రెడీ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్లు హాజరైన వ్యక్తిగా మీకు చెప్తున్నాను. ఓకేనా, చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. మీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను, రేపు ఓపెన్ ఏమైనా పార్ట్లో 2 రోజులు స్టడీ చేసి చేస్తాను. ఓకేనా, సరే నెక్స్ట్ చూడండి. ఇప్పటి వరకు అసలు మీరు ఏపీపీఎస్కి సంబంధించి ఒక్క ఎగ్జామ్ కూడా రాయిపోతే ఫస్ట్ ఓటీపీఆర్ని క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఓకేనా, అది ఇచ్చాక తర్వాత మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎఫ్బిఓకి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే మీ యొక్క సబ్ గ్రూప్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి సార్. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని. ఓకేనా, క్లియర్గా అనేది మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ప్రిలిమ్స్ పెడతాడా లేదా డైరెక్ట్గా మెయిన్సే పెడతాడా అనే అంశం మీద ఇక్కడ ఇచ్చాడు. మొత్తం ఎన్ని పోస్టులు మనకి 691 పోస్టులు కదండి, ఇంటూ 200 చేయండి. 138,000 అప్రాక్సిమేట్లీ 138,000 అప్లికేషన్ల కన్నా తక్కువ వచ్చాయి అనుకోండి, డైరెక్ట్గా మెయిన్స్ పరీక్ష మీకు పెడతాడు. 138,000 కన్నా ఎక్కువ వస్తే ప్రిలిమ్స్ పెడతాడు, మెయిన్స్ పెడతాడు సార్. ఓకే, వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏమో ఈ అప్లికేషన్ కన్నా తక్కువ అయితే రావు, ఒకవేళ వస్తే డైరెక్ట్ మెయిన్సే పెడతారు. సరేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ప్రిలిమినరీ, మెయిన్స్ వీటికి సంబంధించినటువంటి డేట్స్ ఇవ్వలేదు. ఓకేనా, డేట్స్ అనేవి త్వరలో అనౌన్స్ చేస్తామన్నాడు. బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్, బిట్స్ రూపంలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది అండ్ హెల్డ్ ఇన్ ఆఫ్లైన్. ఇది ఇంపార్టెంట్, చాలా మందికి నిన్న చాలా డౌట్ అడిగారు. చూడండి, ఆఫ్లైన్ మోడ్లోనే మీకు పెడతారు. ఓకేనా, ఆఫ్లైన్ మోడ్లోనే మీకు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సరేనా, సరే నెక్స్ట్ వచ్చేసి ఎప్పటికప్పుడు మీ ఏపీపీఎస్సీ వెబ్సైట్ని చెక్ చేసుకోండి. ఫర్దర్ ఎనీ అప్డేట్స్ కన్నాడు, మీరు చెక్ చేయకపోయినా పర్లేదు, నేను వీడియోస్ రూపంలో ఏ అప్డేట్ వచ్చినా మీకు చెప్తాను. ఓకేనా, హాల్ టికెట్స్ అనేవి అది ఇప్పుడు మనకి అసలు ఇంకా అప్లికేషన్ ఓపెన్ అవ్వలో దాని గురించి డిస్కషన్ చేస్తాం. సరే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎన్ని పోస్టులు ఉన్నాయని అంశం ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఎఫ్పిఓకి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ 175. గతంలో క్యారీ ఫార్వర్డ్ అంటే ఏం లేదు, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ లేక అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేక లేదా గ్రౌండ్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళన్నీ దీనివల్ల 81 పోస్టులు మిగిలిపోతే అవి ఇప్పుడు యాడ్ చేశాడు. మొత్తం 256 వేకెన్సీస్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా 435. ఇందులో 60 అనేది క్యారీ ఫార్వర్డ్. అర్థమైంది కదండి, క్యారీ ఫార్వర్డ్ అంటే ఎస్టీ అభ్యర్థులకు ఒక చిన్న బెనిఫిట్ ఉంది, అది తర్వాత చెప్తాను ఏదికి సంబంధించినటువంటి. అందుకే క్యారీ ఫార్వర్డ్ కూడా చూసుకోండి. ఓకేనా, శాలరీ వచ్చేసి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 25,200 అంటే మీ చేతికి 34,000 వస్తుందండి. జీతం అనేది మీ చేతికి 34,000 నెట్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా 32,000, 33,000 ఈ రేంజ్లో ఉంటుంది, 32 to 35 మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిజికల్లీ కూడా అందరూ ఫిట్గా ఉండాలి ఎగ్జామ్కి. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మన నోటిఫికేషన్? ఐ థింక్ జూలై 14th నోటిఫికేషన్ వచ్చింది. జూలై 14కి నీ చేతిలో ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి, నీ చేతిలో డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి.
నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు డైట్ చేసిన అర్హులే అని చెప్పారు. ఒకసారి దీనికి కూడా క్లారిఫై తెచ్చుకోండి. అంటే ఇంటర్ కానీ ఇంటర్తో సమానమైనటువంటి ఏ కోర్స్ చేసినా మీరు దీనికి అర్హులే. గుర్తుపెట్టుకోండి, జూలై 14, 2025 కల్లా మీ చేతిలో ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? ఫిజికల్ రిక్వైర్మెంట్స్ గురించి చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. మెన్కి అయితే 163 సెంటీమీటర్లు, ఉమెన్కి అయితే 150 సెంటీమీటర్లు ఉండాలి. ఓకేనా? అయితే మీరు షెడ్యూల్ ట్రైబ్కి చెందిన వ్యక్తి అయితే ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ 5 సెంటీమీటర్లు ఏజ్ తక్కువ ఉన్నా పర్లేదు, 5 సెంటీమీటర్లు ఏజ్ తక్కువ ఉన్నా పర్లేదు. ఓకేనా? ఎక్స్పాన్షన్, చెస్ట్కి సంబంధించి ఎక్స్పాన్షన్, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఊపిరి వదిలినప్పుడు ఎంత ఉండాలని ఇచ్చాడు చూడండి. 84 సెంటీమీటర్స్ అబ్బాయిలకి, 79 సెంటీమీటర్స్ అమ్మాయిలకి. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను చెప్పినటువంటి చూడండి, మినిమం హైట్ ఈజ్ రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్ అని ఇచ్చి గోర్ఖాస్, నేపాలీస్, అస్సామీస్ వీళ్ళందరికీ ఇచ్చారు. బట్ మనకి ఇంపార్టెంట్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి. ఓకేనా? చాలామంది అది అడిగారు, మాకు అర్థం అవ్వలేదని. ఇంకేం లేదు, 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా మళ్ళీ దాన్ని డౌట్ పడుతుంది, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 163 సెంటీమీటర్స్కి ఎస్టీ అభ్యర్థులు మెన్ అయితే 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా పర్లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, అదే ఇక్కడ ఇచ్చాడు వాకింగ్ టెస్ట్ గురించి ఇచ్చాడు. మరొక ఇంపార్టెంట్ విషయం చూడండి, నార్మల్ ఐసైట్ ఉండాలని ఇచ్చాడు. ఓకేనా? మీకు కంటికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా పెడతారు. ఓకే? అంటే చాలామంది సైట్ ఉన్న అభ్యర్థులు ఏంటంటే, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉండేది కాబట్టి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం కూడా అన్ని పకడ్బందీగా చేయొచ్చు. మరి నార్మల్ ఐసెట్ అంటే అటు ఇటు ఉన్నా పర్లేదు. ఓకేనా? వాళ్ళు చూపించినటువంటి బోర్డు మీద వాళ్ళు మనకు కొన్ని లెటర్స్ ఇస్తారు, అవి మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఐడెంటిఫై చేసినంత వరకు ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే? వాకింగ్ టెస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. మెన్ అయితే 25 కిలోమీటర్లు, ఉమెన్ అయితే 16 కిలోమీటర్స్. ఇద్దరికి టైం అనేది సేమ్ 4 అవర్స్లో మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఈ వాకింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం ప్రిలిమ్స్ అయిపోయాక, మెయిన్స్ అయిపోయాక అప్పుడు దాని గురించి దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే? ఇదిగోనే వాకింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, దానికి సంబంధించి ఎటువంటి ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీకు ఎప్పుడైనా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే, ఎన్సీసీ సర్టిఫికేట్ సి ఉంటే 5 మార్కులు, బి ఉంటే 3 మార్కులు, ఏ ఉంటే 1 మార్కు మీకు కలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ అయిపోయాక మనకి చూడండి, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషను, నెక్స్ట్ సిపిటి ఇవన్నీ అయిపోయాక మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఓకేనా? ఇదేదో యూపీఎస్సీ రేంజ్లోని యూపీఎస్సీలో ఇన్ని అయితే మనం దాటాలో అన్ని స్టెప్స్ కూడా ఇక్కడ పెట్టినట్టున్నాడు. ప్రిలిమ్స్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్, వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సిపిటి అనేది మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మరొకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటే ఇలాంటి హర్డిల్స్ అన్ని దాటాల్సిందే. ఓకేనా? మరొక ఇంపార్టెంట్, మీ కేటగిరీలో పోస్టులు ఇదే కాదండి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఆల్మోస్ట్ ఇంచుమించు సింగిల్ డిజిట్లోనే ఈ మధ్య అన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకంటే భారీ నోటిఫికేషన్ వస్తేనే మన జోన్లో లేదా మన జిల్లాలో మన కేటగిరీకి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉంటాయి. లేదంటే అందరికి సింగిల్ డిజిట్వే కనిపిస్తాయి. అది చూసి డిసప్పాయింట్ అవ్వకండి. ఇప్పుడు కూడా మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోండి, ఓపెన్ కేటగిరీలో పోస్ట్ మీరు గురి పెట్టాలి. మీ శక్తి సామర్థ్యాలు దానికే ఎఫర్ట్స్ పెట్టాలి. ఇన్ కేస్ అది మిస్ అయితే మీ కేటగిరీలో పోస్ట్ వచ్చేటట్టు చూసుకోండి. అంతేగాని ముందు నుంచి నా కేటగిరీలో నాకు పోస్ట్ ఉంది దాన్ని చదువుతాను అనేది మైండ్ సెట్తో రావద్దు దయచేసి. ఓకేనా? 2018లో నేను గ్రూప్ 3 రాసినప్పుడు మా జిల్లాలో మా కేటగిరీ ఒకే పోస్ట్ ఉంది. ఓకేనా? అప్పుడు ఎటువంటి నిరాశ చెందలేదు. నేను ఎగ్జామ్ రాశాను, అదే కాన్ఫిడెన్స్తో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి ఉద్యోగం కొట్టాను. ఎప్పుడైనా 1-2 పోస్టులోనే నిరాశ చెందద్దు. ఆ ఒక పోస్టు మీకే రావచ్చు. ఓకే కదా? లేదంటే ముందే డ్రాప్ అయిపోండి సార్. ఓకేనా? చివరిలో బాధపడే కన్నా ముందే డ్రాప్ అయిపోవడం బెటర్. లేదంటే ఒక్కసారి యుద్ధం మొదలు పెట్టామంటే చివరి నిమిషం వరకు పోరాడాల్సిందే. ఒక్కసారి యుద్ధంలో గెలిచామంటే లైఫ్ లాంగ్ దాని యొక్క ఆ సక్సెస్ అనేది నువ్వు దాన్ని అనుభవిస్తావు, అందులో మాత్రం డౌట్ లేదు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడండి, జనరల్గా మనకి రాజమండ్రిలోని మెడికల్ బోర్డు ఉంటుంది, అక్కడ మీకు మెడికల్ పరీక్షలు చేస్తారని ఇచ్చారు. ఓకేనా? ఇవంతా మనకి అంత ఇంపార్టెంట్ కాదు. రిజర్వేషన్స్ అనేది ఆల్రెడీ తెలిసిన విషయం. అది నెక్స్ట్ మనం వచ్చేసి చూడండి, ఇంకో డౌట్ అడిగారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఎలిజిబుల్, మీకంటూ సెపరేట్ రిజర్వేషన్ కూడా ఇచ్చారని 4.11 ఉంది. ఒకసారి చూసుకోండి. 2% రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అందులో 1% ఉమెన్కి. ఓకేనా?
మొన్న ఒక అభ్యర్థి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు, మీరు ఏ అకాడమీలో తీసుకోండి, మీరు కోర్స్ డబ్బులు పెట్టి కొనకపోయినా మీరు పెట్టినటువంటి మెసేజ్కి స్పందించారు, కనీసం స్పందించారు. అట్లీస్ట్ మన దగ్గర డబ్బులు కట్టిన విద్యార్థే కదా, ఏదో ఒక డౌట్తో మనల్ని కాంటాక్ట్ అవుతాడు, వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలని మినిమం సెన్స్ కూడా ఉంటుంది. ఓన్లీ 2-3 డేస్ లేట్గా రెస్పాండ్ అయినా పర్లేదు, మనకు కావాల్సిన సమాచారం మనకి ఇచ్చారా లేదా అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, లోకల్ క్యాండిడేట్ అన్నాడు. లోకల్ క్యాండిడేట్ అంటే ఏం లేదు, 4 సంవత్సరాలు ఇక్కడ ఇచ్చాడు చూడండి, 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్, 4 వరుసగా మీరు ఏదైనా ఒక 4 సంవత్సరాలు 10th లోపు ఎక్కడైనా చదివినట్లయితే మీరు లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు. ఓకేనా, ఇది లేని పక్షాన తహసీల్దార్ దగ్గరికి వెళ్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, అదే ఇచ్చాడు ఇక్కడ మరీ ఇచ్చాడు, ఏజెన్సీ ప్రాంతాల్లోని కేవలం షెడ్యూల్ ట్రైబ్ అనే వ్యక్తిని మాత్రమే మనం అక్కడ నియమించాలి. 100% పోస్ట్ అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబ్నే మనం ఇవ్వాలని ఇక్కడ మరీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మోస్ట్ డౌట్, చాలా మంది అభ్యర్థులు కూడా ఇక్కడ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనైతే మరి డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగేసి కన్ఫర్మేషన్ చేసుకొని చెప్తున్నాను. ఇంకా నేను చెప్పింది 100% కూడా నిజమే, ఇంకేమైనా తప్పులు ఉంటే నేనే సరి చేసుకుంటాను. సరేనా, మీరు పాత జిల్లాలతో పోలిస్తే ఇదిగోండి ఇక్కడ మొత్తం డేటా ఉంది, పాత జిల్లాలు ఇవి, పాత జిల్లాలు ప్రాప్తిన మొత్తం జిల్లాలు. మీరు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం మీరు ఏ జిల్లాకు వస్తారు అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడప జిల్లాకు చెందిన వాళ్ళైతే మొత్తం కడప జిల్లాని 3 డివిజన్గా డివైడ్ చేసి చూడండి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, ఈ 3 డివిజన్లో ఉన్నటువంటి పోస్టులకి మీరు లోకల్ క్యాండిడేట్గానే పరిగణిస్తారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింగిల్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు తీసుకోండి సార్, మీరు నంద్యాలకు చెందిన వ్యక్తి అనుకోండి, అంటే మీరు నంద్యాలలో ఉన్నటువంటి పోస్ట్స్కే ఎలిజిబుల్ అని కాదు, ఇక్కడ ఇది డివిజన్ పారామీటర్గా కాదు, ఈ జిల్లా ప్రాథమికంగా తీసుకోండి. మీరు కర్నూలు అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 డివిజన్కి కూడా మీరు లోకల్ క్యాండిడేట్ కింద వస్తారు, అదర్ జిల్లాకైతే నాన్ లోకల్ కింద వస్తారు, గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా, ఏపీలోని నాన్ లోకల్ కింద మీరు ఎక్కడైనా మంచి మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేసుకోవచ్చు. ఏజ్ గురించి చెప్పాను, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇదిగోండి సార్, SC/ST అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకుని, SC/ST అభ్యర్థులు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, అందుకే ముందు చెప్పాను క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ రాసుకున్నానే. మీ ఏజ్ 35 దాటి ఉన్నా పర్లేదు, అయినా 35+ ఉన్నా మీరు ఎలిజిబుల్, ఎందుకంటే మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ 10 సంవత్సరాల వరకు కన్సిడర్ చేస్తారు. అది ఏది, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలోని ఒక వేకెన్సీ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంది, దీనికి సంబంధించి SC లేదా ST అభ్యర్థి దానికి వరకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, అది చూసుకోండి. ఓన్లీ క్యారీ ఫార్వర్డ్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్, ఇవన్నీ OTPR గురించి, ఇవన్నీ మనకంత ఇది కాదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫీజు చూసుకోండి, 250 రూపాయలు కట్టాలి, దాంతోపాటు 80 రూపాయలు కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఆ 80 రూపాయల నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు, అది ఇక్కడ ఇచ్చారు అంతే. మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడే మీ కేటగిరీ ఇవన్నీ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఎంత పే చేయాలని వచ్చేస్తుంది. ఓకేనా, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ CPT అన్నీ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు బాబు, ఒకసారి చూసుకొని అన్నారు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, సిలబస్లో మార్పులు కొన్ని ఉన్నాయి, మెయిన్స్ కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ప్లస్ మరొకటి చూడండి, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని అడిగారు, నెగిటివ్ మార్కింగ్ ఉందని క్లియర్గా ఇచ్చాడు. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ ఉంది, సరేనా. ఒక్కొక్క దానికి 1/3 మార్క్స్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మరొకసారి చూడండి, ఇప్పుడు సెంటర్స్ ఇవి కూడా మనకు అనవసరమైనది. ప్లస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, సిలబస్లోకి వెళ్ళిపోదాం. సిలబస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చాలాసార్లు. ఇది మరొక అంశం ఇక్కడ చూడండి, 80% అనేది లోకల్ క్యాండిడేట్స్తోనే ఫిల్ అవుతాయి. ఏ జిల్లా తీసుకున్నా మీరు ఆ జిల్లా లోకల్ పర్సన్ అయితే 80% మీకే, రిమైనింగ్ 20% అనేవాళ్ళు ఎవరైనా పోటీ పడవచ్చు, గుర్తుపెట్టు. ఓకేనా, మరొక రెండో పాయింట్ ఏంటంటే అదే షెడ్యూల్ ఏరియాకి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినటువంటి లోకల్ అభ్యర్థినే నియమించడం జరుగుతుంది. ఓకేనా, మనం ఏదైనా డీటెయిల్గా నేర్చుకోవాలి, నోటిఫికేషన్ ఏముందో అదే చెప్పాలి, మభ్య పెట్టకూడదు పిల్లల్ని. ఇప్పుడు కూడా అక్కడ ఏముందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతేగాని
మొత్తం అందరికీ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మీరు పలానా కేటగిరీకి ఎక్కువ ఉన్నాయి, పలానా కేటగిరీ మీకోసమే నోటిఫికేషన్ ఇచ్చింది అని ఎప్పుడు కూడా మన ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. నిజంగా అందులో ఉంటే అది చెప్పాలి ఇప్పుడు సరే, ఓకేనా. అందుకే నేను చెప్తున్నాను, ఎస్టీ అభ్యర్థులు ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా ఎగ్జామ్ అప్లై చేసుకోమని చెప్పండి, ఓకేనా. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని అంటారు, చాలా మంది డౌట్ అది వ్యక్తం చేశారు. ఇప్పుడు 40% వస్తే మీకు ఉద్యోగం ఇస్తారని కాదు, అట్లీస్ట్ 40% అయినా నీకు మార్కులు రావాలి ఓసీ వాళ్ళకి. బీసీ వాళ్ళకి అయితే 30%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 30%, అట్లీస్ట్ మార్కులు. అది ప్రిలిమ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్కి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది అప్పుడు ఉన్నటువంటి పేపర్ టఫ్నెస్ బట్టి, అప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి తగ్గిపోతూ ఉంటుంది, ఓకేనా. మీరు అడిగినటువంటి ప్రతి డౌట్ కూడా నేను ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదిగోండి వేకెన్సీస్ ఇచ్చాడు, నేను చెప్పింది అదే. ఎక్కడైనా చూసుకోండి, ఏజెన్సీ అనే పదం కనిపించిందంటే రిమైనింగ్ అభ్యర్థులు చూడక్కర్లేదు, షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులు చూసుకోండి ఎన్ని ఉన్నాయి ఏంటనేది. ఏజెన్సీ లేని చోట మాత్రం ఒకసారి మీకు ఎన్ని ఉన్నాయి మీ కేటగిరీలో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం మీరు అనుకోండి, లోకల్ ఓపెన్లో ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకేమీ లేదు, ఇవి క్యారీ ఫార్వర్డ్ కాబట్టి తక్కువ ఉన్నాయి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం లేకపోతే మీ పక్కన ఉన్న జిల్లా చూసుకోండి, లేదండి ఇంకా అటుపక్క జిల్లా చూసుకోండి, మీ దగ్గరలో ఏ జిల్లా ఉంటే చూసుకోండి. అలాగనే రాష్ట్రంలో ఎక్కడైనా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, చిన్నగా చెప్పాను కదా సార్, విశాఖపట్నం అనుకోండి మీరు, విశాఖపట్నం ప్లెయిన్, విశాఖపట్నం ఏజెన్సీ, నర్సీపట్నం, పాడేరు, ఈ 4 కూడా మీరు ఎలిజిబుల్. అంటే ఏ డివిజన్ అని కాదు, జిల్లా ప్రాథమికన మీరు కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, డిస్ట్రిక్ట్ క్యాడర్ అని ఇచ్చాడు. మరి దాని అర్థమైతే మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఓకేనా. ఇవన్నీ వేకెన్సీస్. మా స్టూడెంట్ ఒకరు అడిగారు కాకినాడకి సంబంధించి పోస్టులు లేవని. కాకినాడకు సంబంధించి చూడండి, ఇక్కడ బీసీఏలో ఒకటి ఉంది, బీసీబీలో ఒకటి ఉంది, బీసీఏలో ఓపెన్లో కూడా ఉంది. అదే చెప్తున్నాను కదండి, మన కేటగిరీలో లేకపోతే ఓపెన్లో చూడండి, ఓపెన్లో కూడా లేకపోతే పక్క జిల్లాలో ఓపెన్లో చూడండి, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ విధంగా చూస్తే అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు. వీలైతే ఏ క్యాస్ట్లోని ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని సెపరేట్గా నీట్గా ఒక నోట్బుక్ మీద రాసి చెప్తాను, ఓకేనా. ఇవన్నీ వేకెన్సీస్. ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూడండి, ఇవి ఫ్రెష్ వేకెన్సీస్, ఓకేనా. శ్రీకాకుళంలో ఓసీ లోకల్ 3 ఉన్నాయి, బీసీఏకి ఒకటి ఉన్నది, ఎస్టీ వాళ్ళకి లేదు ప్లెయిన్ ఏరియాలో. ఆ విధంగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఇది ఇలా చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి వీలైతే నేను ట్రై చేస్తాను, ఓకేనా. ఇందులో 30 పోస్టులు కనిపిస్తున్నాయి. కాకినాడ ఏజెన్సీకి సంబంధించి, చింటూరు ఏజెన్సీకి సంబంధించి 30 పోస్టులు ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం కూడా మన షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులకే అవి ఎలిజిబుల్. ఇప్పుడు సిలబస్ చూడండి, ప్రిలిమినరీకి సంబంధించి మనకి మొత్తం 150 మార్కులు, జనరల్ స్టడీస్ 75 మార్కులు, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది మనకి 75 మార్కులు. జనరల్ స్టడీకి సంబంధించి ఆల్రెడీ రేపు టెస్ట్తో కలిపి 5 టెస్టులతోనే 80% అనేది జనరల్ స్టడీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది, ఓకేనా. జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి టెస్ట్ నెంబర్ 6 నుంచి మొదలు పెడతాము. గేమ్ చేంజింగ్ ఆ టెస్టులు ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోకండి, ఓకే. స్క్రీనింగ్ టెస్ట్ చూసుకుంటే ఆల్రెడీ మనం సపరేట్గా డిస్కస్ చేసాము. మొదటి పాయింట్, వార్తల్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ ప్రాముఖ్యత మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు, అంతర్జాతీయ అంశాలు లేదు, గుర్తుపెట్టుకోండి. హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు కదండి ఇక్కడ క్లియర్, చాలా మంది అది కూడా డౌట్ వ్యక్తం చేశారు. హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మీరు ఏ విధంగా ఒక్క మోడర్నే చదువుకొని వెళ్తారు, ఒక మాట చెప్పండి సార్. క్లియర్గా ఉంది కదా, హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు, ఏన్షియన్ చదవాలి, మోడర్న్ చదవాలి, మిడివల్ చదవాలి. అందుకే నేను టెస్టులు అన్నీ పెట్టాను, ఒక మార్క్ కూడా అభ్యర్థికి పోకూడదని. ప్లస్ విత్ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ నేషనల్ మూమెంట్ అన్నాడు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని దాని అర్థం. జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఇండియన్ పాలిటీ అన్నాడు, ఎకానమీ అన్నాడు. చూడండి చిన్న పదం వాడాడు ఎకానమీ అని, ఓకేనా. మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అద్భుతమైన మెటీరియల్ మన అభ్యర్థులకి నేను అందజేశాను. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటి పరీక్షల్లో ఎక్కువ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ పెట్టాలి. జనరల్ స్టడీస్కి సంబంధించి జీకే కాదు, జనరల్ స్టడీస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ చూడండి. ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి స్టాండర్డ్. మొన్న నేను బుక్స్ లిస్ట్ చేసేటప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదవండి అని ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను.
మీరు 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ రాసినప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదవకుండా ఏ విధంగా మీరు ఎగ్జామ్కి వెళ్తారు చెప్పండి, ఒక మాట చెప్పండి. అవన్నీ వదిలేసి పిచ్చి పిచ్చి పుస్తకాలనే చదువుతారు. ఫస్ట్ మన ప్రభుత్వ పుస్తకం డైరెక్ట్గా ముందు పెట్టుకొని చదవండి. పీడిఎఫ్ ఆల్రెడీ లింక్ అనేది నేను షేర్ చేశాను. ఓకే, దీనికి సంబంధించి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, శక్తి యొక్క వనరులు ఏంటి, నెక్స్ట్ లివింగ్ వరల్డ్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్, తెలుగులో కూడా అభ్యర్థులు అడిగారు, తెలుగులో కూడా నేను పీడిఎఫ్ చేసి పెట్టాను. మీరు ఏం అడిగితే అది నేను ప్రొవైడ్ చేయడానికి నేను నా సర్వశక్తులు ఉపయోగించి నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. టెస్ట్ సిరీస్ కూడా బోత్ బైలింగ్వల్ అండి. ఓకే, మెటీరియల్ ఇచ్చేటప్పుడు తెలుగు మీడియం, ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డైరెక్ట్ పీడిఎఫ్ పెట్టాను, తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ ముందు పెడుతూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 5 days ముందు 3 days ముందు ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడే దానికి సంబంధించిన సిలబస్ అంతా పీడిఎఫ్ చేసి మీకు పెడతాను. ఓకేనా, చూడండి ఎథనో బాటనీ వరకు ఉంది మన ఫిలిమ్స్. మెయిన్స్కి వచ్చేసరికి ఎక్స్ట్రాగా కొన్ని టాపిక్స్ యాడ్ అయ్యాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కూడా 10th క్లాస్ లెవెల్లోనే, అథమెటిక్స్, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, మరి అందులో డీటెయిల్గా నేను వెళ్ళట్లేదు, కావాలంటే ఆ కన్సర్న్ ఫ్యాకల్టీతో నేను మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలామంది డౌట్ ఇక్కడ నేను ఎక్కువ ఏ డౌట్లు అడిగారు దాని మీద ఎస్ఏ గురించి అడుగుతున్నారు సార్. అయితే ఎస్ఏ అని ఇంగ్లీష్ అది తెలుగు అని ఉర్దూలో కూడా రాసుకోవచ్చు మీకు వస్తే. ఓకేనా, 45 నిమిషాలు మన టైం ఇస్తాడు, ఒకే ఒక క్వశ్చన్ ఇస్తాడు, 50 మార్కులు మినిమం. క్వాలిఫైయింగ్ మార్క్ మళ్ళీ ఎంత అంటే ఇందాక చెప్పాను, ఓసీ వాళ్ళకి 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30%. ఓకేనా, ఎస్ఏ కూడాని పర్యావరణానికి సంబంధించి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్ గురించి అడగచ్చు, లేదంటే పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి మనకి ఇప్పుడు రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయి కదండి, వాటి స్థానంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రవేశపెడితే ఏ విధంగా మనం మార్పులు తేవచ్చు, లేదా రీసెంట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఈ విధంగా మనకి ఎస్ఏస్ మీద అడగడం జరుగుతుంది. ఎస్ఏ గురించి కంగారు పడకండి సార్, ఇవంతా మెయిన్స్కి సంబంధించి. ప్రిలిమ్స్ అయిపోతే నా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్న అభ్యర్థులకి ఎస్ఏ కావాలి నేను ప్రాక్టీస్ చేపిస్తాను, ఏం వర్రీ కాకండి. గ్రూప్ 1 మెయిన్స్ 2 times రాసిన వ్యక్తిని ఎస్ఏ నేను బాగా రాస్తాను, మీకు కావాలంటే ఏ విధంగా రాస్తే మనం క్వాలిఫై అయిపోతాం, సింపుల్ మనం డీల్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 100 మార్కులు, పేపర్ 2కి సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి 100 మార్కులు. రెండు కూడా ఆబ్జెక్టివే బిట్లే, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎస్ఏ ఒకటే మన థియరీ రాయాల్సి వస్తుంది, అది కూడా క్వాలిఫైయింగ్. మిగిలిన బిట్లే మొత్తం 200 మార్కులకి. సరేనా, నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ అంత రిలేటింగ్ టు ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, ఏంటండి కరెంట్ మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మెయిన్స్కి సంబంధించి అంతా సిలబస్ ఒకటే, ఎక్కడెక్కడ మీకు ఎక్స్టెండ్ అయిందో చెప్తాను చూడండి. ఎథనో బాటనీ తర్వాత ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇవి మనకు అడగడం జరిగింది. జనరల్ మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు, మెన్సురేషన్ కానీ. ప్రిలిమ్స్కి లేదు, గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి లేదు. ప్రిలిమ్స్ ఫస్ట్ చదవండి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా డిజైన్ చేశాము. ఇది నెక్స్ట్ కంప్యూటర్ కోర్స్, సిపిటికి సంబంధించి ఒక డౌట్ అడిగారు, ఆన్లైన్ ఆఫ్లైన్. సిపిటి అంటేనే మనకు కంప్యూటర్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్లో ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్కులు, ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఆడ ఇవ్వడం జరిగింది పక్కన. ఈ సిలబస్ ఈ తతంగం అంతా సరే మనకి మెయిన్స్కి చూసుకోవాలండి. ప్రస్తుతం మీ గురి మొత్తం కూడా ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, ప్రిలిమ్స్ కొట్టెక్కిపోవాలి, తర్వాత చూద్దాం మెయిన్స్ సంగతి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎలాగైనా 100% కూడా అవ్వాలి. గ్రూప్ 2లో చాలామంది అభ్యర్థులు మా ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ అవ్వాలి, తర్వాత ఎంత బాధపడ్డారు అనుకుంటారు మెయిన్స్కి. ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసాము. ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, నేనైతే మాత్రం కొంచెం టైం ఇవ్వండి, బీట్ ఆఫీసర్తోనే నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను. 3-4 days డైరెక్ట్గా వెళ్ళి మీరు ఏమైనా డౌట్లు ఉంటే నేను అతన్ని అడుగుతాను. ఓకేనా, పలానా డౌట్ ఉందంటే నేను వెళ్ళి అతను అడుగుతాను. మీరే డౌట్లు అడగకపోతే నేను జనరల్ క్వశ్చన్స్ అతను అడుగుతాను. ఓకేనా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.